గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాదు, మా మమ్మీ వంట చేస్తుంది. ఏం చేస్తుందో అడిగేద్దాం. ఏం వంట చేస్తున్నావు మమ్మీ? చెప్పు మమ్మీ, ఏం చేస్తున్నావు? ఏం కర్రీ చేస్తున్నావు? మిరపకాయలు ఆలు వేసి కర్రీ చేస్తున్నాను. మిరపకాయలు ప్లస్ ఆలు వేసి కర్రీ చేస్తుందంట గైస్. పెట్టింది ఇప్పుడే స్టవ్ మీద. ఇదిగోండి మిరపకాయలు ప్లస్ ఆలు. ఇక్కడ నేనే టొమాటో ఆనియన్స్ కట్ చేస్తా. చాలా గైస్, ఇది కర్రీలో వేస్తాం. పెడుతుంది గైస్ మా మమ్మీ. కొన్ని ఆనియన్స్ వేస్తుంది గైస్. ఇప్పుడు కరివేపాకు వేస్తుంది. కరివేపాకు వేసిన తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. నిన్న నేను చేశాను కదా పప్పు అన్నం. పప్పు చాలా బాగా వచ్చిందంట, మా ఇంట్లో చెప్పారు. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, దాంట్లోకి మా మమ్మీ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తుంది, పొడి యాడ్ చేస్తుంది, పసుపు. వీళ్ళేంట్రా బాబు ఇంత మసాలా తింటున్నారని అనుకోకండి, రాయలసీమ బిడ్డలం కదా, ఆ మాత్రం ఉండాలి. మీకు తగినంత కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతా వేస్తుంది మా మమ్మీ. దాన్ని బాగా కలిపెట్టుకోవాలి. అలా అంతా పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసిన ఒక 2 minutes తర్వాత ఈ మిరపకాయలు ఇంకా పొటాటోస్ వేసేసుకోండి. సైడ్ రైస్ పెట్టేసింది మా మమ్మీ, అది ఉడుకుతుంది. సైడ్ ఏమో కర్రీ. బాగా పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేయండి, వేయండి. ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మన కర్రీ బాగా ఉడికేసింది గైస్, ఇంకా తినేయడమే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.